హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి తేజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే రేపు పండగ కదండి, అందుకోసం అనేసి ఇక్కడైతే అన్నీ క్లీన్ అయితే చేస్తున్నాను. అక్కడ ఏమైందంటే బాత్రూమ్ కడిగిన, ఆ బాత్రూమ్ కడిగేటప్పుడు గోడలకు అన్నీ నీళ్లు కొడతాం కదా, ఆ నీళ్ళన్నీ వచ్చి బయట పడినాయి. అదంతా బురదయింది. అంతా అయ్యేసరికి మళ్ళీ మిషన్ అయి జరిపి అదంతా దాని కింద తేమ అదంతా ఇక్కడైతే తుడుస్తున్నా. బెడ్షీట్లు అయితే నానబెట్టిన. లోపల ఫుల్లు గాలి, మోడం అంతా ఉరుములు, ఎక్కువ పెద్ద వర్షం పడేలాగా బాగా ఉరుముతుంది. అలాగే సన్నగా వర్షం కూడా పడుతుంది. సరే తగ్గుతుందిలే అనేసి ఇంకా నేనైతే బట్టలు వాష్ చేసేసిన. బెడ్షీట్లు, మ్యాట్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా పండగ అంటే. అవన్నీ కూడాను చేసేసిన, అన్నీ ఉతికేసిన. వర్షం తగ్గితే ఆరేద్దాము అనేసి లోపలికి వచ్చి కిచెన్లోకి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడైతే అది గోంగూర పచ్చడి, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిగడ్డ, గోంగూర వేసి ఫస్ట్ నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. టైం చూసారా 11:30. ఇది వ్లాగ్ స్టార్ట్ చేసింది 10కో ఎప్పుడో. పిల్లలు పోయిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి అప్పుడు స్టార్ట్ చేసిన. మళ్ళీ మా పిల్లలు వస్తారు, వాళ్ళు వచ్చే లోపల వంట చేయాలి. ఇదంతా ఎక్కడెక్కడ సెట్ చేయాలి. ఇక్కడైతే టీవీ, ఆ పక్కన అన్న ఫోటోలు, అవి తర్వాత ఫ్రిడ్జ్ అన్నీ కూడాను మొత్తం క్లీన్ చేసినాయే. మళ్ళీ పైన మళ్ళీ క్లీన్ చేస్తున్నా. లైట్గా డస్ట్ పడింటే అన్నీ తుడిచేసిన. మీవైనాయా అండి పండగ పనులు? పండగ ఏమో కానండి తలనొస్తుంది. అలాగే అన్నీ తుడుచుకుంటూ ఒకదానమ్మటొకటి అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడ ఇవి రెండు మేనేజ్ చేసుకుంటా ఉన్నాను. ఆడైతే అన్నమేమో పెట్టేసిన పొయ్యి మీద. చైర్లు ఆడ ప్రతిదీ అన్నీ కూడాను ఇంకా కాయలతోటి నీట్గా క్లాత్ తీసుకొని అయితే అన్నీ తుడిచేసిన. ఇక్కడైతే ఫ్రిడ్జ్ పైన తుడుస్తున్నా. లోపలైతే క్లీన్ చేసిన. అంతా ఒకరోజు మొత్తం క్లీన్ చేసిన, ర్యాకులు అవి ఇవి. అందుకనేసి పైన అయితే తుడుస్తున్నా. నెక్స్ట్ వచ్చి కంప్యూటరు అదంతా డస్ట్ ఉన్నది. కింద కవర్ అయితే చేంజ్ చేసిన. మళ్ళీ అదంతా పైన డస్ట్ లైట్గా డస్ట్ పడింటే అవి కూడా తుడుస్తూ ఉన్నా. ఇప్పుడు ఒక ఫోటో కనపడిద్ది, ఆ ఫోటో చూడండి. చూసారా? నేను, మా పెద్దోడు, మా ఆయన చిన్న గుర్తుగా అట్లా పెట్టుకున్నాము. అలాగే ఇలా అయితే నేను మెయిన్ డోర్కి అయితే ఇట్లా రాసుకుంటా మంచిదని. అదైతే ఇంకా తుడుచుకుంటున్నా. మళ్ళీ రాయాలి, అది పండగ రోజు రాసుకుంటా. రేపు పండగ కదండి, రేపైతే రాయాలి గంధంతో. అన్నం కూడా ఉడకడానికి వచ్చింది. అన్నం చూసుకుంటూ నెక్స్ట్ అవి చూసుకుంటూ ఆల్మోస్ట్ పచ్చడి కూడా రుబ్బిన. మిక్సీ పట్టలేదు, మామూలు పప్పు గుత్తితోటి రుబ్బేసిన. దానికి మళ్ళీ పోపు వేయాలి. ఈ లోపల అన్నం ఉడికిపోయింటే అది అన్నం అయితే వంపుతున్నా. గంజి ఇంకా నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా అండి? నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే నేనేమన్నా తప్పులు మాట్లాడి ఏదన్నా తప్పు అంటే మీకు ఏదన్నా తప్పుగా ఈ వీడియోలో అనిపించినా కూడాను నాకు చెప్పండి, నేను మార్చుకుంటా. అలాగే గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిగడ్డ అలాగే తెల్లగడ్డ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే మంచం మీద మళ్ళీ బెడ్షీటు అవి దిండ్లు అన్నీ మళ్ళీ సెట్ చేస్తున్నా. పిల్లలు వచ్చే టైం అయింది. అవన్నీ పూర్తి చేసుకొని పిల్లల్ని అయితే తీసుకొని రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఫుడ్ పెట్టాలి. చూశారు కదా ఎక్కడెక్కడ క్లీన్ అయిపోయినాయి. హాయ్ అండి. ఇప్పుడైతే పని అయితే
సగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా పిల్లలకి స్కూల్ నుంచి అయితే తీసుకొని రావాలి. టైం వచ్చేసి 12:20 అట్లా అయింది టైము. 12:40కి వదులుతారు స్కూలు. వాళ్ళని తీసుకొని వచ్చి డ్రెస్సులు చేంజ్ చేసి ఫుడ్ అయితే పెట్టాలి. తిన్న తర్వాత మళ్ళీ పని ఉంటుంది. ఆల్మోస్ట్ కొంచెం అయితే పని అయిపోయింది. ఇప్పుడైతే బట్టలు అవి ఆరేసిన. ఇంకా ఏం పని లేదు, పిల్లలు వచ్చిన తర్వాతనే పని. ఇప్పటి వరకు అయితే వ్లాగ్ చూశారు కదండి. పిల్లలు వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ చేసిన. టిఫిన్ తినేసి టీ పెట్టుకొని తాగి ఆ తర్వాత అయితే స్టార్ట్ చేసిన పని. బట్టలు పిండేసిన, బాత్రూమ్ కడిగిన, ఇంకా బట్టలు ఆరేసి మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇవన్నీ డోర్లు, చైరు అన్నీ తుడిచేసిన. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రము, రేపైతే పండుగ కదండి, ఉగాది. అందుకనేసి సాయంత్రము ఇంకా స్టవ్ కడుక్కోవాలి. రేపు పని ఉంటుంది కాబట్టి ఈరోజైతే ఆ పని. అలాగే బయట కూడా అంతా నీళ్ళతో అయితే కడగాలి. కడిగిన తర్వాత అయితే రేపైతే కొంచెం ఈజీ అవుతుంది కదా అట్లనేసి. సో నేనైతే మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత అయితే కలుసుకుంటా. పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత గోంగూర పచ్చడికి అయితే పోపేసిన. ఇక్కడైతే మా పిల్లలు మాట్లాడుతుండ్రు. వాళ్ళకైతే ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసి ఫుడ్ పెట్టేసిన. ఆ తర్వాత వీడియో ఏం తీయలేదండి. మా పిల్లలు అయితే ఇక్కడ చల్లగా ఉంది కదా క్లైమేటు, ఏదైనా వేడిగా చేయమన్నారు. అందుకోసమని నేను సరేలే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, హాఫ్ డే స్కూల్ కదా అనేసి పకోడీ అయితే చేద్దాం అనుకున్నా. అందుకోసమే ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని గిన్నెలు అయితే వేసుకుంటున్నా. ఆ పకోడీ వీడియో అయితే నేను షార్ట్లో అయితే పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఇక్కడైతే మా అబ్బాయి టేస్ట్ ఎలా ఉందో అని చెప్తున్నాడు. తినకముందే సూపర్ అంటున్నాడు. అలాగే నెక్స్ట్ ఇంక మళ్ళీ పకోడీ కూడా ఫ్రై అయిపోతుంది. సాయంత్రం 5 అట్లా అయినది. అందుకోసమే ఇంకా కాఫీ కలుపుకుంటున్నా. టీ అయితే తాగలేదు. కాఫీ కలుపుకొని తాగిన తర్వాత ఇంకా మళ్ళీ పిల్లల్ని చదివించుకోవాలి. ఇక్కడైతే ఇంక అంట్లు అయితే పడ్డాయి, అవన్నీ తోమేసుకొని సరే పండగ కదా అనేసి ఇంకా మళ్ళీ స్టవ్ దగ్గర అవన్నీ తీసేసి ఇంకా మళ్ళీ అవన్నీ కూడాను క్లీన్ చేసిన. మళ్ళీ సాయంత్రానికి ఇంకా వంట అయితే ఏం లేదులే, పచ్చడి ఉన్నది, అన్నం అయితే వండేసిన. మార్కెట్కి అయితే పోదామని అనుకున్నాము. మా దగ్గర ఇక్కడ బుధవారం, సోమవారం అట్లా మార్కెట్ అయితే పెడతారు. ఇంకా బుధవారము రేపు మళ్ళీ పండగ కదా, కావాల్సినవి మామిడికాయలు అవి కావాలనేసి వెళ్ళినాము. వెళ్ళేసి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయింది కదా పిల్లల భోజనానికి అనేసి బియ్యం అయితే కడిగి పెట్టేసిపోయినా. ఇక్కడైతే మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిద్దేమో అని స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బియ్యం కడిగి పెట్టి అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకొని 6:30కి అలా వెళ్ళినాము మార్కెట్కి. అక్కడైతే ఏం షూట్ చేయలేదండి. అక్కడైతే ఇంకా అన్నం కూడా రిటర్న్ వచ్చిన తర్వాత అది అన్నం వండేసిన. పిల్లలు తిన్నారు, పడుకున్నారు. బయట అయితే అంతా వాష్ చేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రిషితేజ్ వ్లాగ్స్. పక్కన గంట సింబల్ ఆన్ చేసుకుంటే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఇంకొక మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.